పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు రావాలి రావాలి విభజించాక నువ్వు తడబడకుండా మనుగడ మాకైనావు ఓహో కూడా చెదిరి దీనంగా మేముంటే హక్కును చేర్చి చిక్కులు తొలగించావు నీ ప్రతి అడుగు మా జీవనమై నడిపిల్చెను నీ తోడు చంద్రన్న రేపటి చీకటి కరాదంటూ వెలుగైనా జరగాలి బ్రదర్ జరగాలి ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలనం జనసంద్రం మొత్తం ఒకటై చేసెను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంటే నడిచింది ఈ తెలుగు దళం దళపతి పసుపు గరపల దళపతి జనపతి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజావేదిక నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి సాధారణమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేసుకుంటూ మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మనందరి మహానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆయన కొన్ని క్షణాల్లో ఈ ప్రాంగణానికి రానై ఉన్నారు. మరొకసారి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. పరిశుభ్రం ఆరోగ్యం. ఒక అడుగు ముందుకు స్వచ్ఛత వైపు అంటూ మనందరినీ స్వచ్ఛత వైపు అడుగులు వేయిస్తూ తద్వారా స్వర్ణ ఆంధ్రను అలాగే స్వచ్ఛ ఆంధ్రను నిర్మించటానికి తద్వారా స్వచ్ఛ భారత్ ని మనందరం కలిసి నిర్మించటానికి అడుగు వేయటానికి చూడమ్మా చూడమ్మా బేబీ చూడమ్మా చూడమ్మా చూడు 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 చూడమ్మా చూడమ్మా చూడు సార్ 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 చూడమ్మా 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 శుభ్రతలతో మన రాష్ట్రాన్ని
స్వర్ణ ఆంధ్రగా, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దుదాం అని ప్రతిజ్ఞ చేయటానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి సాదర ఆహ్వానాన్ని తెలియచేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని కొద్ది క్షణాల్లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి విచ్చేసిన మీ అందరికీ స్వాగత సుమాంజలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేసిన కుర్చీల్లో మీరు కూర్చోవాలని ప్రేమతో తెలియచేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఆద్యంతం విజయవంతంగా నిర్వహించడానికి మీ తోడ్పాటు అవసరమని మరొకసారి తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని కేవలం కొన్ని క్షణాలు అలాగే ఆ మహానాయకుడికి జోహార్లు తెలపాలని నాకు అనిపిస్తుంది. గట్టిగా నేను ఒకసారి అమర్ రహే ఎన్టీఆర్ గారు అంటాను. ఒకసారి మనందరం అమర్ రహే అంటామా? అమర్ రహే ఎన్టీఆర్ గారు. ఇంకొకసారి గట్టిగా చెప్దామా? అమర్ రహే ఎన్టీఆర్ గారు. అమర్ రహే, అమర్ రహే. ధన్యవాదాలు. వారి అడుగు జాడల్లో నడుస్తూ ఆంధ్రను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకున్న మనందరి దార్శనిక నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, 4వసారి ఆంధ్ర ప్రజలకి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న మనందరి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు కొన్ని క్షణాల్లో మనందరితోటి స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం. మాట్లాడటానికి అలాగే విరివిగా సేవలు అందించిన వారిని గుర్తించి వారిని సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ వేదిక మీద నుంచి మనందరం ప్రత్యక్షంగా వీక్షించడానికి సిద్ధపడి ఉందాం. మరొకసారి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, అలాగే 4వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారి మన జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో అడుగుపెడుతున్నటువంటి మనందరి మహానాయకుడికి స్వాగతం పలకడానికి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, అలాగే వారితో పాటు జిల్లా మరియు రాష్ట్ర అధికారులకు, ముఖ్యంగా